హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోడ్ కెవి. మనం ఈరోజు పైథాన్ సిరీస్ లో పార్ట్ 6 చూద్దాము. ఫంక్షన్స్. ఇంత ముందు వీడియోస్ మీరు విజిట్ అవ్వకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, చెక్ చేయండి ఒకసారి. ఇంట్రొడక్షన్ టు ఫంక్షన్స్. అసలు ఫంక్షన్స్ అంటే ఏంటి? అసలు ఫంక్షన్స్ ఎందుకు వాడతాం? ఒకసారి మీకు ఎగ్జాంపుల్ తో చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనము ఓటింగ్ ఎలిజిబిలిటీ ఎలా ఉంటుంది? ఒక ఏజ్ అనేది 18 కానీ 18 కంటే ఎక్కువ కానీ ఉంటే అప్పుడు ఏం చేస్తాము? ఓటుకి ఎలిజిబుల్ అని ప్రింట్ చేయాలి. ఒకసారి చూడండి. ఒకసారి ఇక్కడ చూడండి. ఏజ్ అనేది 15 తీసుకున్నాను. ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 18 అయితే ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్. లేదు అంటే నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్. ఇక్కడ ఒక ఏజ్, ఇక్కడ ఒకసారి ఎగ్జాంపుల్ రన్ అయింది కదా, నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్. ఇప్పుడు నేను ఇంకొక పర్సన్ ఉన్నాడు. ఇప్పుడు పర్సన్ 2 వచ్చాడు. పర్సన్ 2 పర్సన్ 2 ఏజ్ ఎంత? 16 లేదా 19 అనుకోండి. ఇప్పుడు ఈ 19 కి మరీ నేను ఈ పర్సన్ కూడా చెక్ చేయాలంటే మరీ కోడ్ రాయాలి. ఈ ఫిల్స్ ఈ ఫిల్స్ ఈ ఫిల్స్ అని ఎంతమంది పర్సన్స్ వస్తే ప్రతి ఒక్కరికి రాసుకుంటూ రావాలి కదా. ఇలాగా ఎలా రావాలి? సార్ చూడండి. ఇలా నేను ప్రతి ఒక్క కోడ్ ఎంతమంది పర్సన్స్ వస్తే అంతమంది. ఇంకొకరు ఒకవేళ పర్సన్ 3 వస్తే ఇక్కడ చూడండి. మీరు పర్సన్స్ పెరిగే కొద్దీ రిపీటెడ్ కోడే. ఆ ఇఫ్ ఇక్కడ వేరియబుల్ మారుతుంది ఏంటి? ఇది ఒక్కటే మారుతుంది ప్రతిసారి. ఇది ఒక్కటి మారుతుంది, కానీ అదొక్క దాని కోసం ప్రతిసారి కోడ్ రాస్తున్నాం చూడండి మనం. ఈ లైన్స్, ఈ 4 లైన్స్ ప్రతిసారి ఇప్పటికి 12 టైమ్స్, అంటే 12 లైన్స్ వచ్చింది అది ఎక్స్ట్రా. అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇలా తగ్గించుకునే ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి. ఏ దాని ద్వారా అంటే ఫంక్షన్స్. ఒకసారి చూడండి ఫంక్షన్స్ అంటే ఏంటో. ఫంక్షన్స్ ఆర్ రీయూజబుల్ బ్లాక్స్ ఆఫ్ కోడ్ దట్ పర్ఫార్మ్ స్పెసిఫిక్ టాస్క్. అంటే ఒక స్పెసిఫిక్ గా టాస్క్ చేయడానికి ఇలా ఈ ఫంక్షన్స్ అనేది పనికొస్తాయి. ఫంక్షన్స్ ఎందుకు పనికొస్తాయి? మెయిన్ గా రీయూజబుల్ బ్లాక్ ఆఫ్ కోడ్. అంటే ఒక కోడ్ ని, ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ఉంది, ఒక 4 లైన్స్ ఉంది లేదా ఒక 20 లైన్స్ ఉంది. ఆ 20 లైన్స్ ప్రతిసారి రాయనవసరం లేదు. దాన్ని రీయూజబుల్ చేయొచ్చు ఒకటే ఉండే కోడ్ ని. ఒకసారి చూడండి, కింద చూడండి. దే హెల్ప్ ఆర్గనైజ్ కోడ్, ఇంప్రూవ్ రీడబిలిటీ అండ్ రెడ్యూస్ రిడెండెన్సీ. అంటే కోడ్ ఆర్గనైజ్ చేయడానికి పనికి వస్తాయి. రీడబిలిటీ ఇంప్రూవ్ చేయడానికి, రెడ్యూస్ రిడెండెన్సీ. రిడెండెన్సీ అంటే ఏంటి? ఇక్కడ రిపీటబిలిటీ, అంటే ఎన్ని రిపీట్ చేస్తుంటామో దాన్ని రిడెండెన్సీ అంటారు. దాన్ని తగ్గించుకోవడానికి పనికి వస్తుంది. ఇక్కడ ఫంక్షన్ సింటాక్స్ ఇస్తే ఇక్కడ చూడండి. డిఫైన్, ఇక్కడ డిఎఫ్ అని ఉందా, ఇది పక్క రాయాలి. ఎందుకంటే ఫంక్షన్స్ రాస్తున్నాం అనేది ఎలా తెలుస్తుంది అంటే ఇదే కీవర్డ్. ఈ కీవర్డ్ ఎందుకు రాస్తామంటే ఫంక్షన్స్ కి రాస్తాం. ఓకేనా? ఇక్కడ ఫంక్షన్ నేమ్, ఇక్కడ పారామీటర్, అంటే ఏ వాల్యూ చేంజ్ అవుతుంది ప్రతిసారి. ఇంత ముందు క్వశ్చన్ లో ఏం చేంజ్ అయింది మనకి? ఏజ్. అలా ఏదైతే చేంజ్ అవుతూ పోతుందో అక్కడ పారామీటర్స్ లో ఇస్తాం. ఇక్కడ బ్లాక్ ఆఫ్ కోడ్. బ్లాక్ ఆఫ్ కోడ్ అంటే ఏంటి? అది ఒకవేళ అది ఇచ్చినప్పుడు నేను ఏం చేయాలి? ఓకేనా? ఇక్కడ లాస్ట్ లో రిటర్న్ స్టేట్మెంట్. రిటర్న్ అంటే ఏంటో చెప్తాను మీకు, నెక్స్ట్ లో చెప్తాను. కొన్ని దానికి రిటర్న్ ఉంటుంది, కొన్ని దానికి రిటర్న్ ఉండదు. ఆ ఫంక్షన్స్ టైప్స్ ఉంటాయి, రిటర్న్ టైప్, నాన్ రిటర్న్ టైప్స్ అని చూద్దాం ఒకసారి. ఇప్పుడు మనం నేర్చుకున్న కోడ్ ఇదే కదా. మనం నేర్చుకున్న కోడ్, ఈ కోడ్ ని ఫంక్షన్స్ తో ఎలా రాయాలి చూద్దాం. కింద రాసి చూపిస్తాం, పైన మళ్ళీ తీసేస్తాను. ఇప్పుడు చూడండి. ఫస్ట్ ఏమనుకున్నాం? డిఈఎఫ్, ఈ కీవర్డ్ ఫంక్షన్స్ కు పక్కా మెన్షన్ చేయాలి. డిఎఫ్ స్పేస్ ఫంక్షన్ నేమ్. అసలుకి ఏం ఫంక్షన్ ఇది? ఓటింగ్ ఎలిజిబిలిటీ అని పెడదాం. ఓకేనా? ఓటింగ్ ఎలిజిబిలిటీ. ఓకే, ఫుల్ ఫామ్ రాస్తాను, ఫుల్ రాస్తాను. ఓటింగ్ ఎలిజిబిలిటీ అని రాస్తాను. ఇక్కడ పారామీటర్ ఏది మారుతుంది? ఏజ్. ఓకేనా? ఇక్కడ సెమీ కాలన్, ఇక్కడ కాలన్ పెట్టేసేయండి. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలి కండిషన్ లో? ఆ ఏజ్ అనేది ఇక్కడ చూడండి, ఇది తీసి దీంట్లో పెడతాను అంతే. ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 18 అయితే ప్రింట్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్. లేదు అంటే ప్రింట్ ఎలిజిబుల్ ఫర్, నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్. ఇప్పుడు ఈ కోడ్ తీసేస్తాను నేను. ఈ ఫంక్షన్ రాశాను కదా. ఇప్పుడు ఒకసారి చూడు, సింపుల్ గా దీన్ని ఎలా, అసలు ఫంక్షన్ రాశాను ఇది ఎలా వాడుకోవాలి అంటే ఏం లేదు. ఇక్కడ మీరు ఏదైతే ఫంక్షన్ వాడింటారో అది కాపీ చేసుకొని దీంట్లో పర్సన్ 1 కదా, పర్సన్ 1 ఏజ్ ఎంత? పర్సన్ 1 ఏజ్ 15. ఇప్పుడు చూడండి 15 రన్ అవుతుంది. ఇక్కడ చూడండి, నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్. నెక్స్ట్ రాస్తా. ఇక్కడ నాకు ఇప్పుడు ఏజ్ 20. ఇప్పుడు ఏమొస్తుంది? ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్. నెక్స్ట్ ఇంకా చూడండి, 50. ఎలిజిబుల్ ఫర్. ఇంత ముందు ఇదే కూడా ఎన్ని లైన్లు వచ్చింది చూసారా?
ప్రతిసారి 4 లైన్స్ అనేది రిపీట్ అయింది. కానీ ఇప్పుడు ఎలా వచ్చింది? ఇదొక్కటి ఓటింగ్ ఎలిజిబిలిటీ అనే లైన్ వాడుతుంటే ప్రతిసారి వచ్చేస్తుంది కోడ్. అర్థమైందా? ఇంత సింపుల్‌గా ఫంక్షన్స్ ఎందుకు రాయొచ్చో అర్థమైందా ఇప్పుడు? ఇలాంటి కోడ్‌ని తగ్గించుకోవాలి అంటే, అంటే ఒక రీయూజబిలిటీ తెచ్చుకోవాలంటే ఏం లేదు. ఆ కోడ్‌ని తీసుకుపోయి ఇలా ఫంక్షన్ సింటాక్స్‌లో పెడతాం అంతే. ఓకేనా? ఫస్ట్ ఏంటి? ఇక్కడ చూడండి, ఫస్ట్ ఫంక్షన్ కీవర్డ్. నెక్స్ట్ ఏంటి? ఫంక్షన్ నేమ్ ఇది. మీరు ఏమైతే నేమ్, ఇది మీ ఇష్టం. ఏ దానిలా అన్నా ఇవ్వుకోవచ్చు. ఇది ఫంక్షన్ నేమ్. ఇది పారామీటర్స్. ఓకేనా? నెక్స్ట్ ఇదేంటి? ఇంకా బ్లాక్ ఆఫ్ కోడ్. మనకి ఏం బ్లాక్ కావాలో ఇది. బ్లాక్ ఆఫ్ కోడ్. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ ఫంక్షన్స్ లో ఎన్ని టైప్స్ ఉన్నాయి? సరే ఇంకొకటి చూపినా, ఇలాంటి ఎగ్జాంపుల్ ఇంకొకటి చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను సమ్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సమ్ అంటే ఏంటి క్యాలిక్యులేట్ చేయాలి? డిఫైన్ సమ్ అని పెట్టుకోండి. సమ్ ఆఫ్ 2 నంబర్స్ 3 నంబర్స్, ఒకవేళ 3 నంబర్స్ అనుకోండి. సమ్ ఆఫ్ 3 నంబర్స్ అనుకోండి. ఇది ఫంక్షన్. ఈ ఫంక్షన్ లో నేను ఏమి ఇస్తాను? పారామీటర్స్ ఏంటి? 3 నంబర్స్ కావాలి. ఏమేమి? ఏ కమ బి కమ సి అనుకుందాం. మీరు ఏమన్నా ఇచ్చుకోవచ్చు లోపల పారామీటర్స్. ఏం చేయాలి ఇప్పుడు నేను? ప్రింట్ ఏ ప్లస్ బి ప్లస్ సి. ఒకసారి చూద్దాం. ఇప్పుడు దీనికి కాల్ చేయాలి కదా. ఇక్కడ చూడండి, దీన్ని ఫంక్షన్ డిక్లరేషన్ అంటాం. దీన్ని ఇలా రాసేది మనం ఫంక్షన్ డిక్లేర్ చేసేదాన్ని ఫంక్షన్ డిక్లరేషన్ అంటాం. ఇక్కడ మనం వాడుకుంటాము పై ఈ ఫంక్షన్ ని, అక్కడ ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాం అంటాం. అంటే కాలింగ్ ది ఫంక్షన్ అంటాం అక్కడ. ఇప్పుడు ఏంటి ఇక్కడ కాల్ చేసే ఫంక్షన్ ని? సమ్ ఆఫ్ 3 నంబర్స్. 3 నంబర్స్ ఏమేమి ఇద్దాం? 5, 7, 5 అని ఇద్దాం. ఒకసారి చూడండి ఇప్పుడు. వచ్చేసింది కదా. ఇలా ఎన్నని రాసుకోవచ్చు. ఇది ప్రతిసారి ఏ ప్లస్ బి ప్లస్ అవసరం లేదు. ఇది ఒక్క లైనే. ఇక్కడ 5 కాకుండా 15 వస్తాను, 165 ఇస్తాను. చూడండి, ఇలా ఇది ఒక్కటే మారుతుంది. సరే ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. ఇప్పుడు ఈ ఫంక్షన్స్ అర్థమైంది ఇది మీకు ఫస్ట్. నెక్స్ట్ చూద్దాం, అసలు ఫంక్షన్స్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి. ఇక్కడ చూడండి, ఫంక్షన్స్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? కోడ్ రీయూజబిలిటీ పెరుగుతుంది. రీయూజబిలిటీ ఎలా పెరుగుతుంది? ఇంతకుముందు చూశారు. 12 లైన్స్ రాయకోకుండా ఎన్ని లైన్స్ లో రాశారు? 3 లైన్స్. అర్థమైందా మీకు? అలా సింపుల్ గా రీడబిలిటీ పెరుగుతుంది. నెక్స్ట్ ఏంటి? సింప్లిఫైస్ కాంప్లెక్స్ ప్రోగ్రామ్స్. కాంప్లెక్స్ గా ఉన్న దానిలో సింప్లిఫై చేసుకోవచ్చు ఫంక్షన్స్ వాడి. ఎలాగా? ఇప్పుడు 12 లైన్స్ ఉంది, అది కాంప్లెక్సే కదా. అంటే మామూలు 3 లైన్స్ తో పోలిస్తే కాంప్లెక్సే కదా. ఒకవేళ ఇలానే ఒక 1000 లైన్స్ ఉంది, ఈ 1000 లైన్స్ ని ఫంక్షన్స్ వాడితే 200 లైన్స్ చేయొచ్చుగా. అప్పుడు కాంప్లెక్సిటీ చాలా తగ్గుతుంది కదా. సరే, అలా ఇంకా కింద చూడండి, ఈజియర్ టు డీబగ్ అండ్ మెయింటైన్. అంటే ఏమైనా ఎర్రర్స్ వచ్చాయంటే రెక్టిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు 1000 లైన్స్ లో రెక్టిఫై చేసుకోవడానికి, 200 లైన్స్ లో రెక్టిఫై చేసుకోవడానికి డిఫరెన్స్ చాలా ఉంటుంది. అది కాకుండా మనం ఎక్కడ ఎర్రర్ ఉందని ఈజీగా కనుక్కోవచ్చు. ఇలాంటి ఫంక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఒకటే కోడ్ రిపీటెడ్ గా రాసాం, మనకి ఎక్కడ ఎర్రర్ ఉంటుందని. ఇప్పుడు ఇలా అయితే ఒకటే ఫంక్షన్ ఒకటి ఉంటుంది కాబట్టి ఆ ఒక్క ఫంక్షన్ చెక్ చేసుకుంటే చాలు. ఎర్రర్స్ అనేది చాలా తగ్గించుకోవచ్చు. డీబగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ డీబగ్ అంటే ఏం లేదు. డీబగ్ అంటే ఇక్కడ మీకు కోడ్ ఉంది, ఆ కోడ్ లో ఎర్రర్ ఎక్కడుంది అని ఐడెంటిఫై చేయడం, ఆ ఎర్రర్ ని రెక్టిఫై చేసుకోవడం, దీన్నే డీబగ్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్. టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఎన్ని రకాలంటే 2 టైప్స్ ఉన్నాయి. 2 టైప్స్ ఏంటంటే బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఒకటి, నెక్స్ట్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఒకటి. అసలు బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అంటే చూడండి, ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ లైక్ ప్రింట్, ఎల్ఈఎన్ టైప్. అంటే ప్రింట్ ఫంక్షన్ ఉంది, ఇప్పుడు ఒక ప్రింట్ అని వాడుతున్నాం. ఇది ఏమన్నా మనం రాసాము కోడ్ ని, ఇది కూడా ఫంక్షనే కదా. ఇది కాలింగే కదా. ఫంక్షన్ నేమ్ పెట్టి బ్రాకెట్లు పెట్టి కాల్ చేస్తున్నాం. ఇది ఫంక్షన్ నేమే, కాల్ చేస్తున్నాం. కానీ ఇక్కడ ఫంక్షన్ మనం డిఫైన్ చేయలేదే. మరి ఎవరు డిఫైన్ చేశారు? అంటే పైథాన్ డిఫైన్ చేసింది. అంటే ఇది ప్రీ డిఫైన్డ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్. ఓకేనా? నెక్స్ట్ లెంత్ అని ఉంది. ఈ లెంత్ క్యాలిక్యులేట్ చేయడానికి మనం కోడ్ రాయలేదు. ఇది కూడా ప్రీ డిఫైన్డ్ టైప్. ఇలా చాలా ఫంక్షన్స్ ఉంటాయి, ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్. మనం పైథాన్ ఎందుకు వాడతామంటే కూడా ఇలాంటి ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ చాలా ఎక్కువ వాస్ట్ గా ఉంటాయి. అందుకే మనం పైథాన్ అనేది చాలా ఎక్కువ వాడతాం. ఇక్కడ చూడండి, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటే ఏంటి? యూజర్ డిఫైన్ అంటే ఏంటి? పేరులోనే ఉంది. యూజర్ డిఫైన్ చేసిన దాన్ని యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటారు. అంటే మనం రాసిన ఫంక్షన్స్. ఇంతకుముందు సమ్ ఆఫ్ 3 నంబర్స్ వాడాము. సమ్ ఆఫ్ 3 నంబర్స్. ఇప్పుడు ఇది యూజర్ డిఫైన్డ్ ఫంక్షనే. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి? ఇంతకుముందు ఇంకొక ఫంక్షన్ వాడాం. ఏంటి? ఎలిజిబిలిటీ. ఓటింగ్ ఎలిజిబిలిటీ రాసాము.
ఓటింగ్ ఎలిజిబిలిటీ ఇది కూడా యూజర్ డిఫైన్ ఫంక్షన్. ఇలాంటివన్నీ యూజర్ డిఫైన్ ఫంక్షన్స్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, కాంబినేషన్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అండ్ రిటర్న్ టైప్స్. ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటంటే ఇంతకుముందు మీరు పారామీటర్స్ ఇచ్చారా, దానిలోనే ఆర్గ్యుమెంట్స్ కూడా అనొచ్చు. ఓకేనా? ఆర్గ్యుమెంట్స్ రిటర్న్ టైప్. రిటర్న్ టైప్ అని ఉంది. రిటర్న్ టైప్ నేను చెప్పలేదు కదా, ఇక్కడ చూడండి చెప్తాను. దాంట్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి చూడండి. ముందు నో ఆర్గ్యుమెంట్స్, నో రిటర్న్ టైప్స్. అంటే ఇప్పుడు మీరు చూసుకుంటే ఇక్కడ ఆర్గ్యుమెంట్స్, ఇక్కడ రిటర్న్ టైప్ అని పెట్టుకుంటే మామూలు మనం ఎలా రాసుకోవచ్చు, ఫస్ట్ కాంబినేషన్స్ రాసుకోండి. 00, 01, 10, 11. ఎందుకు ఈ కాంబినేషన్స్ రాస్తానంటే నేను ఏం లేదు, ఇక్కడ 0 అంటే నో అని. నో ఆర్గ్యుమెంట్స్, నో రిటర్న్ టైప్. అంటే నో ఆర్గ్యుమెంట్స్, నో రిటర్న్ టైప్ ఒకటి. నో ఆర్గ్యుమెంట్స్ 0 అంటే నో, నో ఆర్గ్యుమెంట్స్ లో రిటర్న్ టైప్. ఇక్కడ ఏంటి, ఆర్గ్యుమెంట్స్, నో రిటర్న్ టైప్. నెక్స్ట్ ఏంటి, విత్ ఆర్గ్యుమెంట్స్, విత్ రిటర్న్ టైప్. ఇలా 4 కాంబినేషన్స్ ఉంటాయి. ఓకేనా? ఇక్కడ చూడండి ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ చూద్దాము. సరే ఫస్ట్ చూడండి, నో ఆర్గ్యుమెంట్స్, నో రిటర్న్ టైప్ అంటే ఏం లేదు. ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయా, ఫస్ట్ పారామీటర్స్ ఉన్నాయా, పారామీటర్స్ ని ఆర్గ్యుమెంట్స్ అనొచ్చు అనుకున్నాం కదా. ఇక్కడ పారామీటర్స్ ఉన్నాయంటే లేవు. కాబట్టి ఇక్కడ ఏంటి, నో ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ లైన్ ఎక్కడన్నా కానీ మీకు రిటర్న్ అనే లైన్ కనిపించిందా? మీకు రిటర్న్ అనే రిటర్న్ అనే కీవర్డ్ కనిపించింది ఎక్కడ? ఆ ఫంక్షన్ ఎండింగ్ లో ఉంటుంది. ఆ ఫంక్షన్ ఎండింగ్ లో ఎక్కడ రిటర్న్ ఉందా? లేదు. ఇలాంటి ఫంక్షన్స్ ని మనం నో ఆర్గ్యుమెంట్స్, నో రిటర్న్ టైప్స్ అంటాం. ఇక్కడ చూడండి, ఇది మనకు తెలుసు, డిఫైన్ గ్రీట్, ప్రింట్ హలో వరల్డ్. గ్రీట్ ఆఫ్ అని కాల్ చేస్తే వస్తుంది. ఎన్నిసార్లు గ్రీట్ ఆఫ్ కాల్ చేసినా ఇక్కడ ఏం పారామీటర్స్ లేవు. ఇక్కడ పారామీటర్ చేయని అవసరం లేదు. ఒకవేళ ఇచ్చినామంటే ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడేమో ఫంక్షన్ డిక్లేర్ చేసేటప్పుడు ఏమో లేదు, ఇక్కడ మాత్రం మనం ఆర్గ్యుమెంట్స్ ఇస్తున్నాం. ఒకవేళ ఇక్కడ మధు అని ఇచ్చాను అనుకోండి, ఇలా ఇస్తే ఏమవుతుంది, ఈ మధు అనేది ఇక్కడ కాల్ చేస్తుంది. అప్పుడు ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చాం, ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ లేవు. అప్పుడు ఆర్గ్యుమెంట్స్ లేదు కాబట్టి ఆటోమేటిక్ ఏమొస్తుంది, ఎర్రర్ వస్తుంది. ఓకేనా? ఇది చూడండి, ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్ టైప్. ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఉందా, నేమ్. ఇక్కడ చూడండి, ఆర్గ్యుమెంట్స్ ఎందుకు ఇస్తామంటే ఇంతకుముందు చూసాము, ఆ నేమ్ అనేది లోపల వాడుకోవచ్చు కదా. ఇక్కడ ప్రింట్ ఎఫ్, ఇక్కడ ఏంటి, ఇది ఏంటి చెప్పండి, ఎఫ్ అని ముందర ఉంటే ఇక్కడ కొటేషన్స్ ఉన్నాయి, కొటేషన్స్ ముందు ఎఫ్ అని ఉంది. ఇవి ఏంటి, ఇంత ముందు మనం నేర్చుకున్నాం డేటా టైప్స్ దగ్గర. ఏంటి ఇది, ఎఫ్ స్ట్రింగ్స్ అంటే ఫార్మాటెడ్ స్ట్రింగ్స్ ఇవన్నీ. ఓకేనా? హలో రాసాం, ఇక్కడ కర్లీ బ్రేసెస్ లో నేమ్ ఇచ్చాం. ఇక్కడ కర్లీ బ్రేసెస్ దగ్గర ఏమొస్తుంది, ఇక్కడ అలైస్ ఇచ్చామనుకో, అలిస్ అనేది ఇక్కడ వస్తుంది, హలో అలిస్ అని వస్తుంది. అవుట్పుట్ ఏంటి, హలో అలైస్. ఇదే అవుట్పుట్. ఓకేనా? ఇది ఏంటి మీకు అర్థమైంది. ఇక్కడ రిటర్న్ టైప్ ఉందా, రిటర్న్ అని ఉందా, లేదు. డైరెక్ట్ ప్రింట్ స్టేట్మెంట్ ఉంది, రిటర్న్ ఏం లేదు. కాబట్టి విత్ ఆర్గ్యుమెంట్స్, ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి అంటే పారామీటర్స్ ఉన్నాయి, కానీ రిటర్న్ అనే స్టేట్మెంట్ ఎక్కడ లేదు. కాబట్టి ఇది విత్ ఆర్గ్యుమెంట్స్, నో రిటర్న్ టైప్. ఇక్కడ చూడండి, ఆర్గ్యుమెంట్స్ ఉండవు కానీ రిటర్న్ టైప్ ఉంది. చూడండి ఇక్కడ అసలు రిటర్న్ అంటే ఇప్పుడు చూద్దాం. రిటర్న్ ఇప్పుడు ఫస్ట్ గా వచ్చింది కదా, రిటర్న్ అంటే ఏంటో చూపిస్తాను. ఇప్పుడు సపోజ్ ఈ కోడ్ ఉంది, మీరు ఏం చేస్తారంటే, నేను ఈ కోడ్ లో ఏం చేస్తారంటే, నాకు సమ్ అనే ఫంక్షన్ తో ఒక వాల్యూ వస్తుంది. ఒక్క నిమిషం, నాకు ఇక్కడ సమ్ అనే ఫంక్షన్ రిటర్న్ చేసినప్పుడు ఒక ఆన్సర్ వస్తుంది, ఒక రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ నాకు ప్రింట్ చేస్తే దాన్ని వాడుకోగలనా, మళ్ళీ కింద కింద లైన్స్ లో ఆ సమ్ అనే వాల్యూని వాడుకోవాలి నేను. ఇప్పుడు ఇక్కడ ఈ నంబర్ వచ్చింది, ఈ నంబర్ ఇక్కడ అవుట్పుట్ ఇక్కడ 17 వచ్చింది. ఈ 17 ని వాడుకోవాలి నేను. ఎలా వాడుకుంటావు, లేదా ఈ 17 లో నుంచి నువ్వు ఒక 5 తీసేయాలనుకో, అంటే ఇక్కడ వచ్చిన వాల్యూ 17 మైనస్ 5 చేసి నేను ప్రింట్ చేసుకోవాలి, అంటే సపరేట్ గా ప్రింట్ చేసుకోవాలి. అది ఎలా పాసిబుల్ అవుతుంది, ఒకవేళ ఇక్కడ ఉంది, దీనికి వాల్యూ 177 వచ్చింది, 177 లో నుంచి కూడా 5 తీసేయాలి నేను. దానికి అవుట్పుట్ అంటే అసలు ఈ వాల్యూ నేను ఎలా యాక్సెస్ చేస్తా, ప్రింట్ అవుతుంది, అవుట్పుట్ వస్తుంది కింద, కానీ ఈ వాల్యూ నేను వాడుకోవాలంటే ఎలా వాడుకుంటా, వాడుకోలేము. అలాంటప్పుడు రిటర్న్ స్టేట్మెంట్స్ అని వస్తాయి. రిటర్న్ అంటే ఏం లేదు, ఆ వాల్యూని తెచ్చి ఇంకొక వేరియబుల్ లో పెట్టుకోవచ్చు. అంటే ఎలానో ఒకసారి చూపిస్తాడండి. మీరు ఇక్కడ ప్రింట్ అని పెట్టారా, ఇక్కడ ప్రింట్ అని పెట్టుకుంటే జస్ట్ ఏం పెడతారంటే ప్రింట్ బదులు రిటర్న్ ఏ ప్లస్ బి ప్లస్ సి. ఇక్కడ రిటర్న్ పెట్టాను. ఇప్పుడు ఏం చేస్తాయి ఒకసారి చూడండి, ఇక్కడ ఇది ప్రింట్, ఇది అవ్వదు. ఎందుకో చూడండి, ఇది చూడండి, అవుట్పుట్ రాలేదు. ఎందుకంటే ఇక్కడ రిటర్న్ అయింది. ఎప్పుడు అవుట్పుట్ కనిపిస్తుంది మనకి, ప్రింట్ ఎఫ్ స్టేట్మెంట్ వాడినప్పుడు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ అవుట్పుట్ ప్రింట్ లో పెడతాను నేను.
చూడండి ఇప్పుడు వచ్చింది చూడండి. అర్థమైందా మీకు? ఈ ప్రింట్ఎఫ్ ఇక్కడ రిటర్న్ వచ్చింది. అంటే ఈ వాల్యూ అనేది ఈ వాల్యూ 17ని స్టోర్ చేసుకుంది అంతే. ఆ స్టోర్ చేసుకునేది ఏ దానికన్నా అసైన్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఇలా కాకోకుండా ఇంకో రకంగా చేయొచ్చు. ఎలా అంటే రిజల్ట్ RES ఈజ్ ఈక్వల్స్ టు అని పెట్టి ఇక్కడ నేను దీనికి అసైన్ చేయొచ్చు. ఇప్పుడు ఎలా అసైన్ చేయొచ్చు? 1, 2, 3. ఇప్పుడు దీన్ని అసైన్ చేశాను. ఇక్కడ చూడండి. ఇప్పుడు ప్రింట్ రిజల్ట్ అని పెడితే ఏమొస్తుంది? ప్రింట్ రిజల్ట్ అని వస్తే ఆటోమేటిక్ రిజల్ట్ ప్రింట్ అయిపోతుంది. చూడండి 6 వచ్చేసింది. ఇప్పుడు నేను ఈ రిజల్ట్ వాడుకోవచ్చు. ఎందుకు వాడుకోకూడదు? ఇప్పుడు నెక్స్ట్ ఉంది డిఫరెన్స్ ఏదో ఒకటి ఉంది. రిజల్ట్ మైనస్ 5 అనుకుందాం. దీంట్లో 5 తీసేద్దాం. ఇప్పుడు డిఫరెన్స్ ప్రింట్ చేస్తా. చూడండి 1 వచ్చింది. ఇంత ముందు ఇది వాడుకునేకి అయ్యిందా? ఇంత ముందు ఈ ఫంక్షన్ వాడుకునేకి అవ్వలేదు. ఇప్పుడు ఏం చేసాం? ఈ వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ రిజల్ట్ కి అసైన్ చేసాం. అర్థమవుతుందా? ఇక్కడ ఈ రిజల్ట్ లోకి స్టోర్ చేసాం. రిజల్ట్ ఈజ్ ఈక్వల్స్ టు అని పెట్టాం. ఇంత ముందు ఈజ్ ఈక్వల్స్ టు పెట్టలేదు. డైరెక్ట్ గా సమ్ అనేది కాల్ చేసాం. ఇక్కడ ఇది కాలింగ్ ఎలా అవుతుందంటే వేరే దానికి అసైన్ చేయాలి. లేదంటే ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ డైరెక్ట్ రిటర్న్ చేయొచ్చు. అంటే ఇప్పుడు దీని మీనింగ్ ఏంటంటే సింపుల్ గా దీని మీనింగ్ ఏంటంటే ఈ వాల్యూ అనేది 17 కి ఈజ్ ఈక్వల్స్ టు అని 17 కి ఈక్వల్ ఇది. ఈ మొత్తం ఈ లైన్ అనేది 17 కి ఈక్వల్ టు. దీన్ని మీరు ఎలా అయినా వాడుకోవచ్చు. రిజల్ట్ కి అసైన్ చేస్తారా లేదా డైరెక్ట్ ప్రింట్ఎఫ్ ఫంక్షన్ లో పెడతారు. ఇది 17. ఈ 17 ని ఎలా వాడుకోవచ్చు? 17 - 5 పెట్టుకుంటా నేను. లేదంటే ప్రింట్ లో పెట్టేస్తా అదే 17 ని. అలా పెడతా. ఆ 17 అంటే ఏంటి? ఇక్కడ సమ్ ఆఫ్ 3 నంబర్స్ ఆఫ్ 1, 2, 3 అంటే 6 వస్తుంది అది. ఆ 6 ని ఎక్కడైనా వాడుకోవచ్చు. ఓకేనా? ఇది రిటర్న్ ఫంక్షన్. ఇక్కడ చూడండి ఒకసారి. ఇప్పుడు ఇదే ఫంక్షన్ ఉంది. ఇది రిటర్న్ టైప్. ఇక్కడ గెట్ మెసేజ్ ఆఫ్ అంటే ఇక్కడ ఏమైనా పారామీటర్స్ ఉన్నాయా? లేదు. రిటర్న్ ఏం చేస్తున్నా? వెల్కమ్ టు పైథాన్. అంటే ఏంటి? ఈ ఫంక్షన్ ఈ మొత్తం ఫంక్షన్ అనేది ఏదాన్ని స్టోర్ చేసుకుంటుంది? వెల్కమ్ టు పైథాన్ అనేది స్టోర్ చేసుకుంటుంది. ఆ స్టోరింగ్ చేసుకునే దాన్ని ఏ దానికి అసైన్ చేస్తున్నా? ఇది తీసుకుపోయి మెసేజ్ లో పెడుతున్నా. అంటే మెసేజ్ లోకి 17 అనేది ఎలా స్టోర్ చేస్తా అలా వెల్కమ్ టు పైథాన్ అనేది స్టోర్ చేస్తున్నాం. ఇక్కడ ప్రింట్ మెసేజ్ అనేది ప్రింట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇది సేమ్ ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్ టైప్. రెండు ఇంత ముందు చూసాం మనం. ఏ అనేది ఒక ఆర్గ్యుమెంట్, బి అనేది ఒకటి. A ప్లస్ బి. ఈ A ప్లస్ బిని ఏం చేస్తున్నా? రిజల్ట్ కి అసైన్ చేసి రిజల్ట్ వాడుకున్నాం. ఇది ఏ టైప్? ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్ టైప్. ఓకేనా? ఇక్కడ చూడండి ఫార్మల్ పారామీటర్స్, యాక్చువల్ పారామీటర్స్ అని ఉంటాయి. అంటే ఏం లేదు. ఇక్కడ పారామీటర్స్ అన్న ఆర్గ్యుమెంట్స్ అన్న ఒకటి. ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్, యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అన్న, ఫార్మల్ పారామీటర్స్, యాక్చువల్ పారామీటర్స్ అన్న అన్ని ఒకటి. ఒకసారి చూడండి. ఇక్కడ ఫార్మల్ అంటే ఏంటి? యాక్చువల్ అంటే ఏంటి? యాక్చువల్ అంటే ఒరిజినల్ వాల్యూ. ఇక్కడ నేమ్ ఇక్కడ చూడండి ఫంక్షన్ లో ఏదైతే డిక్లేర్ చేస్తుందో ఇది ఫార్మల్. ఓకేనా? ఇక్కడ చూడండి ఇది ఫార్మల్. ఇక్కడ మీరు ఒరిజినల్ గా ఏం ప్రింట్ ఒరిజినల్ ఏ వాల్యూ ఇస్తున్నారు? మీరు కోడ్ కవి అనేది ఇస్తున్నారు. ఇది యాక్చువల్ ఆర్గ్యుమెంట్. ఓకేనా? ఇప్పుడు మీరు ఇక్కడ ఇది ఫంక్షన్. ఇప్పుడు దీంట్లో ఈ 3 ఉన్నాయా? ఇవి ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ ఈ 3 ఇచ్చారు 1, 2, 3. ఇవి యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్. ఓకేనా? సింపుల్. నెక్స్ట్ చూడండి పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్. పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అంటే చూడండి ఏంటో. పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అంటే మీ పొజిషన్ ని బేస్ చేసుకొని యాడ్ అవుతాయి. అంటే ఇప్పుడు ఏ ఉంది, ఇక్కడ బి ఉంది. ఏమవుతుంది? ఏ అనేది ఫస్ట్ వచ్చి ఏకి అసైన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి బికి. అంటే ఈ ఫస్ట్ వచ్చి ఈ ఫస్ట్ వాల్యూకి అసైన్ అవుతుంది. ఈ సెకండ్ వచ్చి సెకండ్ దానికి అసైన్ అవుతుంది. టైప్స్ కి వెళ్తే మీకు తెలుస్తుంది ఆటోమేటిక్ గా. ఇక్కడ ఏ ప్లేస్ లో ఏముంటుంది? అంటే ఇక్కడ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నది ఇక్కడ ఫస్ట్ ప్లేస్ లో తీసుకున్నది. అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 తీసుకుంటుంది. ఇక్కడ ఏమవుతుంది? బి ఈజ్ ఈక్వల్స్ టు 5 తీసుకుంటుంది. ఇది పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్. నెక్స్ట్ చూడండి ఒకసారి. ఇక్కడ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏం లేదు. ఇక్కడ ఏం చేశానంటే పొజిషన్ ని తీసుకోదు. ఇక్కడ డిక్లేర్ చేశాను ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 25. అంటే ఇక్కడ ఏజ్ ఉంది, నేమ్ ఉంది. కానీ ఇక్కడ కింద స్పెసిఫిక్ గా ఏజ్ అనేది 25 మెన్షన్ చేస్తే నేమ్ అనేది అలిస్ అని మెన్షన్ చేశారు. కానీ ఇక్కడ ఆర్డర్ మ్యాండేటరీ కదా. ఇక్కడ చూడండి ఎప్పుడైతే ఇలాగ మీరు కీవర్డ్స్ ఇస్తారో ఇది కీవర్డ్. కీవర్డ్ అంటే ఏంటి? అసైన్ చేసి ఇవ్వడం. ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 25. ఇక్కడ ఇదే కీవర్డ్. ఇలా ఇవ్వడానికి కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఇక్కడ ఏంటి? ఏజ్ అనేది ఇక్కడ ముందే మెన్షన్ చేసావు. నువ్వు ఏజ్ 25 అని. ఈ ఫస్ట్ వాల్యూ తీసిపోయి ఫస్ట్ దానికి ఉంటే సరిపోతుందా? కాదు. ఈ ఫస్ట్ వాల్యూ ఈ సెకండ్ దానికి ఉంటుంది. ఎందుకంటే ఏజ్ ఈజ్ ఈక్వల్స్ ఉన్నాయి. ఏజ్ ఇక్కడ నేమ్ ఈ రెండు ఈక్వల్ అయినాయి. ఓకేనా? ఒకవేళ మీరు ఇంకొకలా కూడా ఇవ్వచ్చు. ఎలా అంటే ఇక్కడ మీరు ఎలా ఇవ్వచ్చు? ఇంకొకటి ఈ నేమ్ ఇవ్వనవసరం లేదు. ఈ నేమ్ ఇవ్వకోకుండా ఇలా కొట్టేయండి.
ఇప్పుడు ఏంటి ఏజ్ అనేది అయితే మీకు తెలుసు కదా, ఏజ్ ఇస్ 25. ఇంకా మిగతాది ఏముంది? ఇక్కడ నేమ్ ఉంటుంది ఇక్కడ. ఇక్కడ ఇంకా మిగతాది ఏముంది నేమ్. ఈ ఆటోమేటిక్ ఈ అలా సెకండ్ది పోయి ఫస్ట్ ఉన్న నేమ్ కి అసైన్ అయిపోతుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇవి కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. నెక్స్ట్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఇంతకుముందు ఇక్కడ కింద ఇచ్చారు మీరు వాల్యూస్. ఇక్కడ ఫంక్షన్ డిక్లేర్ చేసేటప్పుడు డిఫాల్ట్ గా ఒక వాల్యూ అనేది మెన్షన్ చేస్తారు ఇక్కడ. అంటే ఇక్కడ ఒకవేళ నేను పారామీటర్ లో మధు అని ఇచ్చాడు. ఎప్పుడైతే మధు అని ఇస్తారో అప్పుడు మాత్రమే ఈ కోడ్ కి అవి రీప్లేస్ అవుతుంది. ఒకవేళ పారామీటర్ కూడా ఖాళీగా పంపించారు ఇది, కానీ ఇక్కడ ఆర్గ్యుమెంట్ కావాలి దీనికి, అప్పుడు ఏం తీసుకుంటుందంటే దానికి ఏదైతే ఇక్కడ ఈజీ క్వశ్చన్ పెట్టి డిఫాల్ట్ ఇచ్చిండ్రు అది వాడుకుంటుంది, డైరెక్ట్ గా వాడుకుంటుంది. ఓకేనా, అంటే ఇక్కడ మీరు సపరేట్ గా ఇక్కడ కోడ్ కి మెన్షన్ చేయడం అవసరం లేదు. అది డిఫాల్ట్ గా కోడ్ కవి తీసుకుంటాం. ఒకవేళ ఇక్కడ మెన్షన్ చేశారు అంటే ఒకవేళ మధును ఏదో ఒకటి మెన్షన్ చేస్తే అప్పుడు ఇక్కడ కోడ్ కవి ప్లేస్ లో మధు అని రీప్లేస్ అవుతుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్. ఇప్పుడు చూడండి, మీకు ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఇస్తారో మీకు తెలుసు. ఒకవేళ తెలియకపోతే ఎన్ని ఇస్తారో మీకు తెలియదు. అలాంటప్పుడు ఏం చేస్తారు, ఇలాగా స్టార్ పెట్టి ఏదో ఒకటి ఇక్కడ నమ్స్ ఏదో ఒకటి ఇక్కడ నంబర్స్ అని పెట్టారు, లేదా మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. స్టార్ ఏ బి ఒకటే వాల్యూ ఇస్తే చాలు. ఇక్కడ స్టార్ అని పెట్టారంటే మీకు వేరియబుల్ లెంత్, అంటే ఈ లెంత్ ఎన్ని ఇచ్చినా తీసుకుంటూ ఉంటుంది. 1 2 3 4 5 అలాగా. ఇక్కడ చూడండి, రిటర్న్ సమ్ ఆఫ్ నంబర్స్ అంటే ఏంటి, ఇక్కడ సమ్ అనేది డిఫాల్ట్ గా ఫంక్షన్, ప్రీ డిఫైన్ ఫంక్షన్ ఇక్కడ సమ్ కూడా. ఓకేనా, ఇది రాశారంటే డైరెక్ట్ గా ఏమవుతుంది, 1 2 3 4 5 ఇక్కడ 1 2 ఒకటి ఇచ్చింటే 3 వస్తుంది. 1 2 3 4 5 ఇచ్చారు కాబట్టి 15 డైరెక్ట్ గా అన్ని అడుగుతుంది. 2 పారామీటర్స్ ఇచ్చినా యాక్సెప్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ బ్రాకెట్ లో 1 ఇచ్చినా తీసుకుంటుంది, 1 2 ఇచ్చినా తీసుకుంటుంది, 1 2 3 ఇచ్చినా తీసుకుంటుంది, ఇలా ఎన్ని ఇచ్చినా తీసుకుంటుంది. ఓకేనా, ఇక్కడ గ్లోబల్ అండ్ లోకల్ వేరియబుల్స్ అంటే చూడండి, గ్లోబల్ వేరియబుల్స్ అంటే ఏంటంటే ప్రోగ్రామ్ లో ఎక్కడైనా వాడుకోవచ్చు. ఇక్కడ ఎక్స్ అని ఉందంటే ఆ ఎక్స్ ని ప్రోగ్రామ్ అంతా వాడుకోవచ్చు. లోకల్ వేరియబుల్స్ అంటే ఎక్స్ ఎక్కడ ఉందో దానికంటే ఒక స్కోప్ ఉంటుంది, అది దాన్ని బయటికి వాడుకోలేదు. అంటే ఇప్పుడు ఫంక్షన్ లోపల నువ్వు ఎక్స్ ఇచ్చావు, అది ఫంక్షన్ లోపల వరకే వాడుకోగలవు, బయట వాడుకోలేవు. చూడండి ఒకసారి, ఇక్కడ లోకల్ వేరియబుల్స్ డిక్లేర్డ్ ఇన్సైడ్ ద ఫంక్షన్ ఆర్ లోకల్, అంటే ఏదైతే లోపల డిక్లేర్ చేస్తారో అది ఇన్సైడ్ ద ఫంక్షన్ డిక్లేర్ చేసేది లోకల్. ఇక్కడ చూడండి, దే కెనాట్ బి యాక్సెస్డ్ అవుట్ సైడ్ ది ఫంక్షన్, అంటే అది అవుట్ సైడ్ ది ఫంక్షన్ మనం వాడుకోలేము. ఇక్కడ లోపల మెసేజ్ ఇస్ ఈక్వల్ టు హలో ఫ్రమ్ ఇన్సైడ్ ది ఫంక్షన్ అని ఉంది. ఇక్కడ లోపల ప్రింట్ చేస్తావు, ఇక్కడ డెమో ఫంక్షన్ అంటే ప్రింట్ అవుతుంది, కానీ ఇక్కడ ప్రింట్ మెసేజ్ అని పెడితే ఇక్కడ బయట నుంచి కాల్ చేస్తున్నావు. ఇక్కడ నువ్వు ఫంక్షన్ లోపల లేవు, ఫంక్షన్ బయట ఉన్నావు. అసలు మెసేజ్ అనేది నువ్వు ఎక్కడ వాడావు, లోపల వాడావు. అంటే ఇప్పుడు ఏమొస్తుంది అంటే డిక్లేర్ చేయలేదని వస్తుంది. ఇక్కడ చూడండి, నేమ్ మెసేజ్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వస్తుంది. ఓకేనా, మీరు ట్రై చేయండి ఇవన్నీ. గ్లోబల్ వేరియబుల్స్ అని ఉంది. గ్లోబల్ వేరియబుల్స్ అంటే ఏంటి, అవుట్ సైడ్ ది ఎనీ ఫంక్షన్ డిక్లేర్ చేసేది గ్లోబల్ వేరియబుల్స్, ఎనీవేర్ ఇన్ ది ఫంక్షన్. అంటే అది ఎక్కడైనా ఏ ప్రోగ్రామ్ లో అయినా వాడుకోవచ్చు. అంటే ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు మీరు రాసిన ప్రోగ్రామ్ లో ఎక్కడైనా వాడుకోవచ్చు ఇది. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ బయట పెట్టాను గ్రీటింగ్ అనేది, ఇప్పుడు ప్రింట్ గ్రీటింగ్ అని. ఇక్కడ చూడండి, లోపల డిక్లేర్ చేసిన గ్రీటింగ్ లేదు, కానీ లోపల వాడుకున్నా. ఎలా వాడుకున్నా, ఇది గ్లోబల్ వేరియబుల్ కాబట్టి బయట డిక్లేర్ చేస్తే దాని స్కోప్ లోపల ఎక్కడైనా వాడుకోవచ్చు, కానీ లోపల డిఫైన్ చేస్తే బయటికి వాడుకోలేదు. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటి, ఇక్కడ డెమో ఫంక్షన్ ఇక్కడ వాడినప్పుడు ఏమొస్తుంది, పనిచేస్తుంది. ఈ ప్రింట్ గ్రీటింగ్ అనేది ఇక్కడ గ్రీటింగ్ అని పెట్టినా వర్క్ చేస్తుంది, ఈ రెండు వర్క్ అవుతుంది. ఇవి గ్లోబల్ వేరియబుల్స్, మీరు అన్ని చెక్ చేయండి నీట్గా. ఇప్పుడు చూడండి, లోకల్ వేరియబుల్ ని గ్లోబల్ వేరియబుల్ లా కన్వర్ట్ చేయడం ఎలా, చాలా సింపుల్. ఇక్కడ గ్లోబల్ అనే కీవర్డ్ వస్తుంది అంతే. ఇక్కడ గ్లోబల్ అనే కీవర్డ్ ఉందా, ఏదైతే వేరియబుల్ ఉందో ఇక్కడ కౌంటర్ అని ఉంది, ఇది మీకు లోకల్ వేరియబుల్. ఈ లోకల్ వేరియబుల్ ముందు గ్లోబల్ అని పెట్టండి చాలు, ఇది గ్లోబల్ వేరియబుల్. ఇంకా ఎక్కడైనా వాడుకోవచ్చు మీరు. ఇక్కడ చూడండి, గ్లోబల్ ఏం పెట్టా, కౌంటర్ ఏం పెట్టా, 10 పెట్టా, లోపల కూడా కౌంటర్ వాడుకున్నా, కానీ కౌంటర్ ఏంటి, గ్లోబల్ కాబట్టి ఏంటంటే బయట ముందే కౌంటర్ ఉంది కదా నాకు ఒకటి, ఆ కౌంటర్ ని ఇక్కడ వాడుకుంటుంది, బయట దాన్ని తీసుకుంటుంది. కౌంటర్ ప్లస్ 1 అంటే ఏమవుతుంది, 11 అవుతుంది. ఇక్కడ ఏమొస్తుంది, కౌంటర్ ఇన్సైడ్ ఫంక్షన్ 11 వస్తుంది. అప్డేట్ కౌంటర్, ఇక్కడ అప్డేట్ కౌంటర్ ఈ ఫంక్షన్ ని వాడతాము. గ్లోబల్ ఇక్కడ 10 వస్తుంది, ఇక్కడ 10 వస్తుంది. ఈ 10 కి 1 యాడ్ చేస్తాం, 10 + 1 11 అవుతుంది.
ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ కాల్ చేస్తామో ఇదేమవుతుంది 11 ప్రింట్ చేస్తుంది. అంటే అప్డేట్ కౌంటర్ వాడినప్పుడు మనకి ఏమవుతుంది అంటే 11 ప్రింట్ అవుతుంది. ఇక్కడ డైరెక్ట్‌గా ఔట్‌సైడ్ ది ఫంక్షన్ ప్రింట్ చేసినా ఇక్కడ కూడా 11 వస్తుంది. ఎందుకంటే ఒరిజినల్ వాల్యూ‌ని అప్డేట్ అయింది. ఒకవేళ మీకు ఇక్కడ నంబరే లేదనుకోండి. అప్పుడు ఫస్ట్ డిక్లేర్ చేసి 0తో డిక్లేర్ చేయండి. ఏదో ఒకటి నంబర్ ఇక్కడ లోపల డిక్లేర్ చేయండి 10 అని. అప్పుడు ఇక్కడ బయట నుంచి కూడా వాడుకోవచ్చు. ఓకేనా? సరే ఇక్కడ యాక్టివిటీ ఇచ్చాను మీకు. యాక్టివిటీ మీరు ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మీకు తెలుసు కదా! మన కోడ్ కవి ఛానెల్‌లో మొత్తం టెలిగ్రామ్ ఛానెల్‌లో మొత్తం ఆన్సర్స్ అన్ని షేర్ చేస్తాను. అక్కడ చెక్ చేసుకోండి. ఇక్కడ క్విజ్ ఉంది. క్విజ్‌లో మీకు ఏం ఆన్సర్స్ కావాలన్నా ఛానెల్‌లో పోస్ట్ చేస్తాను. మీరు చెక్ చేసుకోండి. ఇది ఛానెల్ లింక్ ఎవరైనా కావాలంటే రిసోర్సెస్ కూడా ఈ పీపీటీలు మొత్తం షేర్ చేస్తాను. మన గ్రూప్‌లో ఒకసారి చెక్ చేసుకోండి. జాయిన్ అయిపోండి. నేను ఇంకా మంచి మంచి వీడియోలతో రావాలంటే మీరు నన్ను సపోర్ట్ చేయండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఓకే. థాంక్ యూ.